ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఇప్పటి వరకు ఓటమి ఎరగని పంజాబ్ కింగ్స్ జైత్ర యాత్రకి రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసింది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊహించని రీతిలో చేసి ఔరా అనిపించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఫామ్ లోకి రాగా తొలి ఓటమితో పంజాబ్ కింగ్స్ కు తప్పుల్ని సరిచేసుకునే అవకాశం వచ్చింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందుకున్నారు. 2.5 ఓవర్లలో 37 పరుగులు చేశారు. కేవలం 11 బంతుల్లో 5 4లు 1 6 తో 263.64 స్ట్రైక్ రేట్ తో 29 పరుగుల విధ్వంసం తర్వాత ప్రియాన్ సారి అవుట్ అయ్యాడు. ఈ దశలో కూపర్ కనోలితో కలిసి రెండో వికెట్ కు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 59 పరుగులు జోడించారు. అయితే దాటిగాడే క్రమంలో కూపర్ కనోలి 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక హాఫ్ సెంచరీ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ తన వ్యక్తిగత 59 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా 30 పరుగులు చేశాడు. అయితే చివర్లో మార్కో స్టోయినిస్ మాత్రం 22 బంతుల్లో 4 4లు 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 281.82 స్ట్రైక్ రేట్ తో 62 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఎస్ రాజ్ కు 2, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ కి 1 వికెట్ దక్కింది. ఇక 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే స్టార్ట్ అందించాడు. కేవలం 16 బంతుల్లోనే 5 సిక్స్లతో 43 పరుగులు చేసి స్టేడియంలో పూనకాలు తెప్పించాడు. ఆ తర్వాత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగుల తన అర్ధ సెంచరీ మార్క్ బ్యాటింగ్ తో పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మంత్రంతో మ్యాచ్ ను మలిపి తిప్పాడు. జైస్వాల్ 51, ధ్రువ్ జురేల్ 16, కెప్టెన్ రియాన్ పరాగ్ 29 పరుగులతో వరుసగా అవుట్ చేసి పంజాబ్ క్యాంప్ లో ఆశలు చిగురింపజేశాడు. మ్యాచ్ చేజారిపోతుందన్న తరుణంలో డొనోవన్ ఫెరారీ అలాగే శుభమన్ దూబే అసాధారణ పోరాటాన్ని కనబర్చారు. ఫెరీరా కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను తొలి ఓటమిని రుచి చూపించారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లు యజ్వేంద్ర చాహల్ ఒక్కడే 3 వికెట్లు తీసుకోవడంతో పాటు తక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. హర్షదీప్ సింగ్ మాత్రం తాను వేసిన 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. మార్కో జాన్సన్, లూకీ ఫెర్గుసన్ దారుణంగా రన్స్ ఇవ్వడంతో పాటు వికెట్లు తీయడంలో ఫెయిల్ అవడంతో పంజాబ్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక రాజస్థాన్ విజయం, పంజాబ్ ఓటమితో పాయింట్ల టేబుల్లో ఎటువంటి మార్పులు లేవు. ఓడిపోయిన పంజాబ్ తొలి స్థానంలోనే ఉండగా గెలిచిన రాజస్థాన్ 12 పాయింట్లతో ఆర్సీబీతో సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువ కారణంగా 3వ స్థానంలో ఉంది.